సార్ ఇప్పుడు మీరు రాసిన నాటకాలకి పురస్కారాలు కూడా వచ్చాయన్నారు కదా, ఏ నాటికకి పురస్కారం వచ్చింది? మళ్ళీ జన్మిస్తే, ఓకే, మరి మాంగళ్యానికి మరో ముడి, ఇటువంటి నాటకాలకి నేను అవార్డులు తీసుకోవడం జరిగిందండి మామూలు పరిషత్ దగ్గర. ఓకే, అలాగే ఈ బొమ్మే మా అమ్మ అయితే ఒక కథా సంకలనం రాశాను. చాలా మనకి లైబ్రరీలో కూడా దొరుకుతుంటాయి ఆ కథా సంకలనం. దానికి కూడా గరిమ పురస్కారం అది కూడా అందుకోవడం నేను అందించడం జరిగింది అనమాట. అయితే ఈ నాటకాలని ప్రదర్శించేటప్పుడు కూడా మీరు దగ్గరుండి వాటికి దర్శకత్వం వహిస్తారా? దర్శకత్వం వహించడానికి మొట్టమొదటి నాకు ఆసక్తి ఉండేది కాదండి. రచనల మీదే ఉండేది నాకు తర్వాత రచనలు చేసిన తర్వాత అరసాడ భానుమూర్తి మాస్టర్ గారని మా చింతలగ్రహారంలో ఒక ఉపాధ్యాయులు ఉండేవారు, ఆది గురువు అనమాట. అంటే మా నాన్నగారికి కూడా గురువే ఆయన. వేరే గ్రామం నుంచి మా చింతలగ్రహారం వచ్చి స్థిరపడ్డారు ఆయన. అరసాడ భానుమూర్తి మాస్టర్ గారు ఏ నాటకానికైనా చింతలగ్రహారంలో సమాజాలకి అన్ని చెప్పడం చెయ్యడం, కళాకారులు తయారు చేయడం, ఇటు పౌరాణిక ఇటు సాంఘిక భయభక్తులు చెప్పడం, ట్యూషన్స్ చెప్పడం, ఇటు గవర్నమెంట్ గా ఉపాధ్యాయుడిగా ఉండడం అన్ని చేసేవారు ఆయన. ఆయన అంటే చాలా హడల్. అలాంటి వ్యక్తి ఆయన దర్శకత్వం వహిస్తూ ఉంటే సార్లాగే నేను దర్శకత్వం వహించాలి అని ఒక కోరిక కలిగింది. తర్వాత ఇన్స్పిరేషన్ అయ్యి నా నాటకాలకి మాకు ఇక్కడ నా నాటకం నేను రాసినప్పటికీ కూడా మా గ్రామంలో చాలా సమాజాలు ఉన్న చైతన్య కళా సమితి, అలాగే మిత్ర నాట్య కళామండలి అని సంస్థలు ఉన్నాయన్నమాట. భాను నాట్య కళామండలి, ఇవన్నీ కూడా వాటికి నేను నాటకం బుక్ ఇచ్చేయడమే తప్ప నేను దర్శకుడిగా మాత్రం వచ్చేవాడిని కాదు. దానికి ఏంటంటే మాకు బ్రదర్ అవుతారు కాళ్ళ వెంకట్రావు గారు, ఆయన అలాగే పొలిమేర సీతారాం గారు, అలాగే దొడ్డి సూర్యనారాయణ, దాడి వెంకట సూర్యనారాయణ, వీళ్ళు నా కథల్ని తీసుకుని ఆ దర్శకత్వం వహించేవారు అన్నమాట. క్రమేపీ ఇలా చేయించేవాడిని. ఎప్పుడు కూడా నాకు ఇన్స్పిరేషన్ కాళ్ళ వెంకట్రావు గారు. ఆయన నటించే తీరు కానివ్వండి, ఆయన దర్శకత్వం వహించే తీరు కానివ్వండి, అన్ని కూడా నాకు బాగా మరి జెరాక్స్ కాపీ లాగా నాకు ఎక్కేసారు. దాంతో ఆయనలాగే నేను చెప్పడం బాగా నాకు ఇంట్రెస్ట్ అయ్యింది అన్నమాట. కాళ్ళ వెంకట్రావు గారు ఏ విధంగా చెప్పారు అన్ని చూసిన తర్వాత స్ఫూర్తి భానుమూర్తి మాస్టర్ గారు అయినప్పటికీ కాళ్ళ వెంకట్రావు గారు అడుగుజాడల్లో నడిచాను నేను. విజయనగరం జిల్లా తుమ్ముకాపల్లి, కొత్తవలస మండలం. ఈ తుమ్ముకాపల్లిలో తలార శ్రీని గారు అనే ఒక వ్యక్తి మా గ్రామంలో రావడం, మా నాటకం చూడడం, సార్ మీరే రాశారు కాబట్టి నాటకం మా గ్రామంలో దర్శకుడు ఎవరో లేరు, మీరు వచ్చి మా ఊర్లో గ్రామంలో దర్శకుడిగా చెయ్యండి అన్నారు.